బడ్జెట్లో హైదరాబాద్ కి 10,000 కోట్ల రూపాయలు కేటాయించింది సర్కార్. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, మూసీ, మెట్రో రైల్ ప్రాజెక్టుకి పెద్ద మొత్తంలో నిధులు అలాట్ చేసింది. అప్పుల్లో ఉన్న బల్దియాకి ప్రభుత్వం నుంచి భారీగా కేటాయింపులు రావడంతో మేయర్, పాలక మండలి సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో హైదరాబాద్ సిటీకి భారీ కేటాయింపులు దక్కాయి. గ్రేటర్ సిటీ డెవలప్మెంట్ ప్రణాళికలో భాగంగా నగర అభివృద్ధికి బడ్జెట్లో 10,000 కోట్లు అలాట్ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందులో జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, హైదరాబాద్ మెట్రో రైల్, మూసీ నది, హెచ్ఎండిఏకి కేటాయింపులు జరిగాయి. అయితే మెట్రో, వాటర్ వర్క్స్ కి ఎక్కువ నిధులు దక్కాయి. ఆర్థిక కష్టాలతో ఉన్న జీహెచ్ఎంసీకి ఈ ఏడాది భారీగా కేటాయింపులు చేసింది ప్రభుత్వం. నగర శివారు ప్రాంతాల్ని కలుపుకుని 1.5 కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగర వార్షిక బడ్జెట్ 6,500 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద నగరానికి బడ్జెట్లో అన్ని విభాగాలను కలిపి 10,000 కోట్ల రూపాయలను కేటాయించింది సర్కార్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి 3,065 కోట్ల రూపాయలని కేటాయించింది ప్రభుత్వం. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్సిటీ కోసం 265 కోట్ల రూపాయలు కేటాయించింది సర్కార్. ట్యాక్స్ కంపెన్సేషన్ 10 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకి 3,385 కోట్ల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. నగరంలో 20,000 లీటర్ల ఉచిత నీటి పథకం బిల్లుల రీఎంబర్స్మెంట్ కి 300 కోట్ల రూపాయలు గ్రాంట్ గా పద్దులో పొందుపరిచారు. వాటర్ బోర్డుకి మొత్తంగా 3,385 కోట్ల రూపాయల బడ్జెట్ దక్కింది. హైదరాబాద్ కేటాయింపుల్లో మెట్రో రైలుకు రుణాల కింద 500 కోట్లు, ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీకి 500 కోట్లు, ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీకి 100 కోట్లు కేటాయించారు. హెచ్ఎండిఏ నిర్వహిస్తున్న ఔటర్ రింగ్ రోడ్ కోసం 200 కోట్ల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. కొత్తగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ హైడ్రాకు 200 కోట్ల రూపాయలని కేటాయించింది. కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ బోర్డుకి 13 కోట్ల రూపాయలు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. హైదరాబాద్ సిటీలో ఎంఎంటీఎస్ కోసం 50 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్ల రూపాయలు, హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్ల రూపాయలు, నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్కి 3,385 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం. ఇవి కాకుండా హైడ్రాకి 200 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకి 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు 50 కోట్లు, మూసీ రివర్ ప్రాజెక్టు కొరకు 1,500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. తెలంగాణ ఆర్థికంగా ఆయువు పట్టువైన హైదరాబాద్ నగరాభివృద్ధి సాధించినప్పుడే పలు రంగాలకు అవసరమైన వనరులు సమకూడి రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున 10,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. త్రిబుల్-ఆర్ ఉత్తర ప్రాంతం అభివృద్ధికి 13,522 కోట్ల రూపాయలు, దక్షిణ ప్రాంత అభివృద్ధికి 12,980 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికోసం ఈ బడ్జెట్లో 1,525 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బడ్జెట్ కేటాయింపులపై సంతోషం వ్యక్తం చేశారు సిటీ కార్పొరేటర్లు. ప్రభుత్వం చెప్పినట్లుగానే హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉందని నిరూపించుకుందన్నారు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ హైదరాబాద్ కోసం 10,000 కోట్లు బడ్జెట్ కేటాయించడం అనేది గతంలో 10 సంవత్సరాల నుంచి ఎప్పుడూ చేయని విధంగా ఈరోజు బడ్జెట్ని చేయడం జరిగింది. ఆ విధంలో ఆ 10,000 కోట్లలో జిహెచ్ఎంసీకి కానీ, వాటర్ వర్క్స్కి కానీ, మూసీ రివర్ ఫ్రంట్ కానీ అన్ని విధాల్లో కలిపి ఒక మొత్తం 10,000 కోట్లు గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఫైనాన్స్ మినిస్టర్ అయిన భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బడ్జెట్లో కేటాయింపులు భారీగా రావడంతో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయంటున్నారు బల్దియా వర్గాలు.